మన మీద పెత్తనం చెలాయిస్తుంటే మనమేమన్నా చేతగాని దద్దాలమావా? పౌరుషం లేదా మనకు? పద్మశాలి కుల బాంధవులకు నమస్తే. నేను మీ వాస లక్ష్మణ. కొద్దిమంది మిత్రులు గత వారం 10 రోజులుగా ఫోన్ చేయడం కానీ వాట్సాప్లో మెసేజ్ చేయడం కానీ చేస్తున్నారు. ఏందన్నా కొద్దిగా సైలెంట్ అయిపోయినావు, పద్మశాలి సమస్యల గురించి కూడా ఈ మధ్యలో మాట్లాడుతున్న సందర్భం చాలా తక్కువ ఉంది, ఏంది అని అంటే, సైలెంట్ ఏం కాలేదు కానీ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కొద్దిగా అవుల పనులు చేస్తున్నాడు. మనల్ని ఎదిరించే దమ్ము లేక కుట్రలు చేస్తున్నాడు కేటీఆర్. అందుకే కొద్దిగా వ్యవస్థను ఏ విధంగా ముందుకు తీసుకెళ్దామన్న ఆలోచనతో తప్పించి అంతకుమించి ఏదో వ్యవస్థను ఆపేది లేదు, ఆగిపోయేది లేదు. ఇప్పుడు ఏమంటున్నారా మిట్లారా, సిరిసిల్లలో పద్మశాలి ఓటు బ్యాంక్ అత్యధికంగా ఉన్నది. అక్కడ పద్మశాలి బిడ్డ ఎమ్మెల్యే కావాలనుకున్నాం, కేటీఆర్కు ఓటేయకని చెప్పినాం. అక్కడ పద్మశాలి సమస్యలపై స్పందిస్తున్నాం, నేత కార్మిక సమస్యలపై స్పందిస్తున్నాం. ఆ స్పందించడమే నేరమైనట్టుగా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కుట్రలు చేస్తున్నాడు. ఏదో విధంగా ఈ పద్మశాలి ఉద్యోగ వ్యవస్థను ఆపకపోతే రాజకీయ భవిష్యత్తు లేదనుకుంటుండేవో, లేక ఇప్పుడు ఏమంటున్నాడు మిట్లారా, మేము కేటీఆర్ను ఏదో అనామతిగా మాట్లాడడం లేదు, కొన్ని ఆధారాలు చూపించి కేటీఆర్ పరిపాలనను ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక కేటీఆర్ 1, 2, 3, 4, 5 అంటే 5 నోటీసులు పంపించాడు. మాకు బాధ కలిగించే అంశం ఏంటంటే, కేటీఆర్ నోటీసులు పంపించేందుకు బాధపడతలేము. మనం పద్మశాలి పౌరుషం చూపిస్తున్నాం కాబట్టి వానికి మంట ఉడుతుంది. వాని అక్రమాలను ఎండగడుతున్నాం కాబట్టి, వాని పార్టీ నాయకుల అక్రమాలను ఆధారాలతో సహా చూపిస్తున్నాం కాబట్టి వాడు మండింది, నోటీసులు పంపిస్తుండు. కానీ మాకు బాధ కలిగించే అంశం ఏంటంటే, ఇట్లారా కేటీఆర్ను వాడోనందుకు మీరు తప్పు పట్టుకోవద్దు. ఎందుకంటే వాడిని వాడోనం తక్కువనే. ఎందుకంటే పద్మశాలి ఓటుతో గెలిచినోడు, పద్మశాలి బిడ్డలమైన మన ఓటుతో గెలిచినోడు, మన దయతో బతికేటోడు, మనం బిచ్చమేస్తే బతికేటోడు, వాడు మొత్తం పద్మశాలి ఉద్యమ వ్యవస్థ పైన కుట్ర చేసి వ్యవస్థను ఆపేస్తా అని ఒక ధనాంకారంతో అధికారం మదమెక్కి అధికార దాహంతో పద్మశాలి బిడ్డలు బాధించలేదే విధంగా చేస్తే వాడిని వాడనుకుంటే ఏమంటారు పద్మశాలి సోదరులు చెప్పండి. వాస్తవానికి మొన్నటి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ అనే వాడు ఓడిపోయేవాడు, వాడు మోసం చేసి గెలిచిండు. ఆ మోసాన్ని బయట పెడతామని చెప్పి భయపడి కుట్ర చేస్తున్నాడు. ఇక్కడ అసలు విషయం మర్చిపోయాను, మాకు వాడు నోటీసులు పంపించడానికి మేము బాధపడతలేము ఇట్లారా. కానీ సిరిసిల్లలో అంత పెద్ద పద్మశాలి జనాభా ఉన్న చోట అక్కడి సమస్యపై స్పందిస్తుంటే వాడు నోటీసులు పంపించిన దానికి మాకు బాధ కలుగుతుంది, జీర్ణించుకోలేకపోతున్నాం. అరే మన ఓటుతో గెలిచినోడు, మనం దయచేసే బతికతోడు మన వ్యవస్థలపైన కుట్టేయడమా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. గమనించండి సిరిసిల్ల పద్మశాలి సోదరులారా, గమనించండి, పద్మశాలి బిడ్డగా ఆలోచించండి. దాదాపు 5-6 సంవత్సరాల కాలంలో ఎందరో పద్మశాలి కుల బాంధవులు అరే మన సమాజం కోసం ఉద్యమం ఉండాలి, మన సమాజం కోసం మీడియా వ్యవస్థ ఉండాలని వాళ్ళందరూ కూడా మాపై నమ్మకంతో, పద్మశాలి సమాజంపై అభిమానంతో మాకు అప్పుడప్పుడు ఆర్థిక సహకారం అందిస్తున్నారు. కాబట్టి ఇన్నేళ్ళ ఈ ఉద్యమం, ఇందులో వాసలక్ష్మి గొప్పతనం ఏం లేదు. ఎందరో పద్మశాలి మిత్రులు మమ్మల్ని నమ్మి మాకు అండగుంటూ ఆర్థిక సహకారం అందిస్తేనే ఈ ఉద్యమ వ్యవస్థ. మరి ఈ ఉద్యమ వ్యవస్థను ఆపేందుకు కేటీఆర్ కుట్రలు చేస్తున్నారు, మాకు మంట ఉంటుందా మిట్లారా? కాబట్టి నేను పద్మశాలి మిత్రులకు ఏం చెప్తున్నా అంటే, ఇకనైనా మనం గ్రహించండి, మనం పద్మశాలి బిడ్డలుగా బతుకుదాం. సిరిసిల్ల పద్మశాలి సోదరులారా, ఇకనైనా మార్పు రావాలి. మనం పద్మశాలి బిడ్డలము, ఓటు ఎవరికి ఇస్తున్నాం, అధికారం ఎవరికి ఇస్తున్నాం, ఎవరి కాళ్ళ కాడ కూర్చుంటున్నాం, వాడు ఎంత కుట్రలు చేస్తున్నాం ఒకసారి పద్మశాలి గమనించండి. సిరిసిల్ల పద్మశాలి సోదరులారా ఆలోచించండి. ఒకటే చెప్తున్న పద్మశాలి కుల బాంధవులారా, మన జనాభా పెద్దగా ఉన్నది, ఒకప్పట్లాగా వ్యవస్థ లేదు, ఒకప్పట్లాగా పద్మశాలి సమాజం లేదు. అన్ని రంగాల్లో మనం ఉన్నాం, రాజకీయ రంగంలో లేకపోవడం వల్ల హక్కుల పరంగా శూన్యమవుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా మనం మన కోసం ముందుకు వెళ్ళాల్సిందే. ఇప్పుడు కేటీఆర్ కుట్రలు చేసిండు, ఎక్కడ 2020 కోట్లు ఆడవ దూరం ఉండే కోట్ల కాడ వాడు కుట్రలు చేసిండు. ఇక కుట్రలు జరుగుతూనే ఉంటాయి, ఎన్ని కుట్రలు జరిగినా సరే తట్టుకుంటూ ముందుకెళ్దాం. కాబట్టి పద్మశాలికి ఏం చెప్తున్నా అంటే, చూడండి ఎంత ఇప్పుడు మన సమాజం కోసం మనం కొట్లాడుతుంటే, మన సమాజం కోసం మనం పోరాటం చేస్తుంటే మన పేద కుట్రలు చేయడం అంటే మనకు ప్రశ్నించే హక్కు లేదా? మనం బానిసలమా?
ప్రతి పద్మశాలి మిత్రులకు ఒకటే చెప్తున్నా, ఖచ్చితంగా ఎవడిని కుట్రలు చేసినా సరే ఖచ్చితంగా ముందుకు వెళ్ళాల్సిందే. అదేవిధంగా పద్మశాలి మిత్రులందరూ కూడా పద్మశాలి జిఎస్టీని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా చెప్పక తప్పని పరిస్థితి, పద్మశాలి మిత్రులందరూ కూడా పద్మశాలి ఉద్యోగ వ్యవస్థకు మన సమాజం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ పద్మశాలి జిఎస్టీ చాలా నిర్మాణం కావచ్చు, వ్యవస్థ ముందుకు తీసుకెళ్లడం కావచ్చు, ఆర్థికంతో ముడిపడే వ్యవహారం కాబట్టి పద్మశాలి మిత్రులందరూ కూడా కొద్దిగా పెద్ద మనసు చేసుకొని వ్యవస్థకు సపోర్ట్గా ఉండండి. పద్మశాలి మిత్రులందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఈ వీడియోని ప్రతి పద్మశాలి మిత్రులు షేర్ చేయండి. ఖచ్చితంగా పద్మశాలి బిడ్డలమైన మనము మన కోసం మనం కలిసి నడుద్దాం, పద్మశాలి బిడ్డలుగా సక్రమంగా నిలబడదాం. జై పద్మశాలి. మరి ముఖ్యంగా సిరిసిల్ల విషయం తీసుకుంటే మిత్రులారా, సిరిసిల్ల పద్మశాలి సమాజం 100% బానిసత్వంలో ఉన్నదండి. ఇయ్యల్లా సిరిసిల్ల వైపు దేశం మొత్తం చూస్తున్నది. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెబుతున్నా, సిరిసిల్ల పద్మశాలి సోదరులారా, కేటీఆర్కు పద్మశాలి సమాజానికి సంబంధం ఏంటిది? ఏంటి సంబంధము? అందరూ ఆలోచించండి. ఓటు మనది, ఈ సిరిసిల్ల మనది. ఎవడో వచ్చి పరిపాలన చేస్తూ మన మీద పెత్తనం చెలాయిస్తుంటే మనమేమన్నా చేతగాని దద్దాలమా? పౌరుషం లేదా మనకు? ఎంతకాలం బానిసలుగా బతుకుదాం?